నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అంబికా లక్ష్మి గారు రచించిన ఈ రాధ కృష్ణార్పణం అనే ఒక మంచి కథను విందాం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఆమెకు సడన్గా అతను వేరొక అమ్మాయిని తీసుకొచ్చి, నీతో ప్రేమ అని నటించాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. ఆమె గుండె పగిలేలాగా ఏడ్చింది. కానీ ఆ తర్వాత అతని గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అప్పుడు ఆమె ఏం చేసిందో వినేయండి. మల్లెపువ్వులు పెట్టుకొని, చిన్న అంచుతో పచ్చని పట్టుచీర కట్టుకొని, మెడలో ఒక చిన్న బంగారు చైన్, చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంది రాధ. టైం 10 కావస్తుంది. కృష్ణ ఏంటి ఇంకా రాలేదు? నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది నేను లేను అనే విషయం. నా కోసం వెతుకుతూ ఉంటారు. వీడేంటి ఇంకా రాలేదు అని కంగారుతో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. మరొక పావు గంటలో బస్సు కూడా బయలుదేరుతుంది అని కాల్ చేయాలి అని ఫోన్ బయటికి తీసింది. ఈలోగా ఎవరో వెనక నుంచి వచ్చి గట్టిగా బౌ అని అరిచారు. భయంతో గుండె ఆగినంత పనైంది. భయంగా వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా కృష్ణ. హే, ఈ అల్లరి మాత్రం నీకు తగ్గదా? నీకు ఇంత లేట్ ఏంటి? నేను ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆడపిల్లను, నేనే రెడీ అయిపోయాను. నీకు ఇంత టైం పట్టిందా రావడానికి అంటూ చెడామడా తిడుతుంది. కృష్ణ హో హలో ఆగుతావా అంటూ వెనక వైపు ఉన్న ఒక అమ్మాయిని ముందుకు తీసుకుని వచ్చి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చూపించాడు. రాధ, నాటకాలు ఆడుకు, నన్ను ఏడిపించాలి అనే కదా ఇదంతా చేస్తున్నావు. నాకు తెలుసు, పద వెళ్దాం, ఆలస్యం అవుతుంది, బస్సు కూడా వెళ్ళిపోయేలాగా ఉంది అంటూ చెయ్యి పట్టుకుంది. కృష్ణ రాధ చెయ్యి విసిరి కొట్టి, చెప్పేది నీకే అర్థమైందా? నేను నీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను, అందుకనే ఇదంతా చేశాను, సింపుల్, అయిపోయింది అన్నాడు. రాధ, అబద్ధాలు అన్నీ నాకు తెలుసు, ఈ టైంలో ఇలా చేయడం ఏం బాగోలేదు. కృష్ణ వద్దు, ఆపేయిక అంటుంది కాస్త బాధగా ముఖం పెట్టి. ఈ అమాయకత్వమే నాకు పని అయింది. ఇంత ఫాస్ట్గా నన్ను నమ్మి ఇలా చేస్తావు అని అస్సలు అనుకోలేదు. ఎన్ని రోజులు నీ వెనక తిప్పించుకున్నావు? ఒక్కసారి మాట్లాడమంటే మాట్లాడావా? లేదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను, నిన్ను ఒంటరి దాన్ని చేసి మోసం చేయాలి అని. అనుకున్నది చివరికి సాధించాను అన్నాడు. రాధా, నాకైనా నమ్మాలి అని లేదు. కృష్ణ, సరే అయితే నువ్వు నీ కృష్ణ కోసం ఇక్కడే వేచి ఉండు, నేను వెళ్తాను అని పక్కన ఉన్న అమ్మాయి భుజం మీద చేయి వేసి వెళ్ళిపోయాడు. రాధ అలానే చూస్తుంది. తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదంతా సరదాగా చెప్పాను అంటాడు అని. అరగంట ఆమె అలానే చూస్తూ ఉండిపోయింది. బస్టాండ్లో అందరూ వెళ్ళిపోయారు. జోరున వర్షం పడుతుంది. ఆ వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంది. ఫోన్ రింగ్ అవుతుంది. బాధలో ఆమెకు రింగ్ అస్సలు వినిపించడం లేదు. ఈలోగా ఎదురుగా వస్తున్న వ్యక్తి ఆమెను పిలిచి ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పాడు. ఉలిక్కిపడి ఫోన్ తీసి చూసింది. హలో రాధా, రాధా ఎక్కడ ఉన్నావు? మీరు ఊరు దాటేశారా అని అడుగుతుంది స్నేహ. రాధ గట్టిగా ఏడుస్తూ, నేను ఇక్కడే ఉన్నాను బస్టాప్లో అంటుంది. ఆమె బాధకు కారణం అడగలేదు స్నేహ. నువ్వు అక్కడే ఉండు, నేను 10 నిమిషాల్లో వస్తాను అని కాల్ కట్ చేసి వెంటనే వచ్చేసింది. వచ్చిన స్నేహను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది రాధ. కారు ఎక్కించుకొని తన రూమ్కి తీసుకుని వెళ్ళింది స్నేహ. ఏడుస్తున్న ఆమె కళ్ళను తుడుస్తూ, అసలు ఏమైందో చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. రాధ కళ్ళు తుడుచుకొని, నువ్వు వెంటనే మా అమ్మకి కాల్ చేసి నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పు, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇద్దరం కలిసి ప్రాజెక్టుకి ప్రిపేర్ అవుతున్నామని చెప్పు అని స్నేహ 2 చేతులు పట్టుకొని అడిగింది. దానికి ఆమె, సరే నువ్వు కంగారు పడకు అంటూ ఇంటికి కాల్ చేసి చెప్పింది. సరే అమ్మా, అయితే జాగ్రత్త అంటూ తల్లి కాల్ కట్ చేసింది.
స్నేహ సరే రాధా, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది అని అడిగింది. రాధా, స్నేహ, నీకు తెలుసుగా కృష్ణ నన్ను ఎంత ప్రేమించాడో. ఆ నమ్మకంతో నేను వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఎన్నో రోజులు జరిగిన తర్వాత, నమ్మకం కుదిరిన తర్వాత సరే అని చెప్పాను. పెళ్ళికి సిద్ధపడ్డాను. కానీ వాడు ఏంటేంటో మాట్లాడాడు అంటూ బస్టాప్ దగ్గర జరిగినవన్నీ అర్థమయ్యేలాగా చెప్పింది. స్నేహ, ఈ అబ్బాయిలందరూ అంతే, అమ్మాయిల్ని మోసం చేయడానికే చూస్తారు. వాడు అంతే అనుకుంటా. ఇక అన్నీ మర్చిపోయి అలాంటి వాడు నీ జీవితంలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపో అని సలహా ఇచ్చింది. రాధ, లేదు స్నేహ, నాకు కృష్ణ మీద పూర్తి నమ్మకం ఉంది. ఏదో తప్పు జరిగింది. నేనెప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. కృష్ణ విషయం కూడా అంతే. చూడు రాధా, అన్నీ అన్న తర్వాత కూడా నువ్వు కృష్ణను నమ్ముతున్నాను అంటే నిన్ను ఏం అనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సరే, ఏం ఆలోచించుకు, కాస్త రెస్ట్ తీసుకో, పడుకో ప్రశాంతంగా. రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా అంటూ పడుకోబెట్టింది. రాధ పడుకుంటూ ఆలోచనలో పడింది. అవి కాలేజీలో చదువుతున్న రోజులు. నా వెనక ఓ కుక్క పిల్లలా తిరిగేవాడు. చాలాసార్లు ముఖం మీద రిజెక్ట్ చేశాను. కొన్ని సంవత్సరాల తర్వాత అతని పనులకు, సిన్సియారిటీకి నేను పడిపోయాను. అలా ప్రేమలో జరిగిపోతున్న రోజులు. ఇద్దరికీ ఒకటే ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. నాకు జ్వరం వచ్చి 3 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. రాత్రి నా రూమ్లో పడుకుని ఉన్నా ఫోన్ కూడా సరిగ్గా మాట్లాడలేదు, ఓపిక లేక. రూమ్లో ఒక పెద్ద కిటికీ, ఎవ్వరికీ కనిపించకుండా ఆ కిటికీ నుంచి లోపలికి వచ్చాడు. మంచి నిద్రలో ఉన్న నాకు కుంకుమ పెట్టాడు. అలా పెట్టడం వల్ల నాకు మెలకువ వచ్చి చూశాను. ఎదురుగా కృష్ణ. నన్ను దగ్గరకు తీసుకొని, ఇప్పుడు అంతా తగ్గిపోతుందిలే, గుడికి వెళ్ళి బొట్టు తీసుకుని వచ్చాను నీకోసం అన్నాడు తన కౌగిలిలో ఉంచుకొని. నాకు ఆ కౌగిలిలోని స్పర్శ ఇంకా గుర్తుంది అని అలా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రాధ. మరుసటి రోజు ఉదయం రాధను లేపి రెడీ అవ్వు అని చెప్తుంది స్నేహ. చాలా బద్ధకంగా పైకి లేచి, జరిగినదంతా నా పీడకలైతే ఎంత బాగుండునో అనుకుంటుంది. స్నేహ, పద, త్వరగా రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం అని తొందర పెడుతుంది. రాధ హా సరే అంటూ అటు ఏడవలేక ఏమీ చెయ్యలేక తయారయ్యి ఆఫీస్కి బయలుదేరింది. ఆమె ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటే కృష్ణ బయటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఆమెను చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళేసరికి అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఇంత సడన్గా తను జాబ్ మానేశాడు, అసలు ఏమైంది అనే మాటలు వినిపించాయి. వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని కంగారుగా అడుగుతుంది. స్నేహ, ష్, నువ్వు కంగారు పడకు, నేను కనుక్కొని వస్తాను అని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఏం జరిగిందో అంతా తెలుసుకొని వచ్చింది. రాధా, కృష్ణ జాబ్ మానేశాడంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంట. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం పద అంటూ లోపలికి తీసుకొని వెళ్ళింది. ఇద్దరూ కూర్చొని ఆలోచిస్తున్నారు. రాధ, స్నేహ, నాకు ఒక హెల్ప్ కావాలి. కృష్ణ ఇంకా తన డెస్క్ క్లియర్ చేయలేదు. నేను వెతుకుతాను, ఏమైనా దొరకొచ్చు. నువ్వు ఎవరైనా వస్తున్నారంటే నాకు వెంటనే కాల్ చేయి అని చెప్పి కృష్ణ డెస్క్ దగ్గరికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టింది. అక్కడ ఏమీ లేవు, కానీ ఒక మెడికల్ డాక్టర్ రిపోర్ట్ కనిపించింది. ఓపెన్ చేస్తుంటే స్నేహ ఎవరో వస్తున్నారు అని చెప్పింది. వెంటనే దానిలో ఏముంది అనేది ఫోటో తీసి వెంటనే వెనక నుంచి బయటికి వచ్చేసింది. ఈలోగా కృష్ణ వచ్చి అన్నీ సర్దుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆమె వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించింది. ఇద్దరూ కలిసి ఆ రిపోర్ట్స్ తమకు తెలిసిన ఒక డాక్టర్కి పంపించారు. కొద్దిసేపటికి ఆ డాక్టర్ కాల్ చేశారు. హలో, ఇప్పుడే రిపోర్ట్స్ చూశాను. సమస్య అయితే కాస్త ఎక్కువగానే ఉంది. ఆ వ్యక్తికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. అది లాస్ట్ స్టేజీలో ఉంది. సో మెడిసిన్ వల్ల కానీ కీమో వల్ల కానీ నయం అవదు.
ఉన్నన్నాళ్ళు కాస్త సంతోషంగా చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేశారు డాక్టర్. రాధ స్నేహం గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. నేను చెప్పాను కదా, వాడు నన్ను మోసం చెయ్యడు అని. ఇలా అవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను వెంటనే తనని కలవాలి అని చెప్పి బయటికి పరుగు తీసింది రాధ. వెంటనే కృష్ణ ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంది. కృష్ణగారు ఫ్లాట్ ఖాళీ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పాడు సెక్యూరిటీ. ఎక్కడికి వెళ్ళేది అని ఏమైనా చెప్పాడా అని అడిగింది రాధ. లేదమ్మా అని సమాధానం ఇచ్చాడు ఆ సెక్యూరిటీ. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎవరిని అడగాలి అనుకుంటూ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ స్వామికి కాల్ చేసింది. హలో స్వామి, నేను రాధను. అది కృష్ణ ఎక్కడున్నాడు అని నీకేమైనా తెలుసా? స్వామి, హా రాధా, వాడు నేపాల్ వెళ్ళాడు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికే వెళ్తున్నాడు. నువ్వు ఫాస్ట్గా వెళ్తే క్యాచ్ చేయగలవు అని చెప్పడంతో రాధ పరుగున ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి అప్పుడే ఫ్లైట్ బయలుదేరింది అని అనౌన్స్మెంటు వినిపించింది. అక్కడే కూర్చొని బోరున ఏడవాలి అనిపించింది. కానీ అక్కడ చాలామంది ఉన్నారు. ఏడుపును ఆపుకుంటూ ఉంది. గొంతు నొప్పొస్తుంది. తల భారంగా అనిపిస్తుంది. ఒళ్ళు సహకరించడం లేదు, తూలుతూ ఉంది. ఈలోగా స్నేహ ఒక కేక వేసింది, రాధా అంటూ. రాధ పరుగున స్నేహ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ కలిసి మళ్ళీ స్వామికి కాల్ చేశారు. హా స్వామి, కృష్ణ వెళ్ళిపోయాడు. నీకు తను నేపాల్లో ఎక్కడికి వెళ్తున్నాను అని ఏమైనా చెప్పాడా? స్వామి, లేదు రాధా, వాడు నాకు ఏం చెప్పలేదు. అంతేకాకుండా వెళ్ళే ముందు ఒక కొత్త నెంబర్ కూడా తీసుకున్నాడు. ఆ నెంబర్ నాకు కూడా చెప్పలేదు. అసలు ఏం జరిగింది అని అడిగాడు. రాధ, అది ఏం లేదు, నేను నీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాను అన్నీ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. స్నేహ, రాధా, నువ్వు ఏం కంగారు పడకు. నాకు నేపాల్లో ఒక ఫ్రెండ్ తెలుసు. తను నీకు హెల్ప్ చేస్తుంది అని అనడంతో ఆనందంగా ఈరోజే మా ఇంట్లో వాళ్ళకి అంతా చెప్పి నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంటికి బయలుదేరింది. రాత్రి 9 అయింది. అందరూ భోజనం చేయాలి అని టేబుల్ దగ్గర కూర్చున్నారు. నేను మీతో ఒక విషయం చెప్పాలి అని మొదలుపెట్టింది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అడిగినవి అడగనవి కూడా మీరు నాకు ఇస్తూ వచ్చారు. కానీ మీ ప్రేమ తర్వాత నాకు మీరు చూపించినంత ప్రేమను కృష్ణ చూపించాడు. అతనికి ఇప్పుడు నా అవసరం వచ్చింది. తనకి ఒంట్లో బాగోలేదు. నేను తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. దయచేసి మీరు నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారు అని నమ్ముతున్నాను అని అనడంతో తల్లి తండ్రి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, నీ నిర్ణయం ఏమైనా దానిని మేము గౌరవిస్తామమ్మా. అది కాకుండా మాది లవ్ మ్యారేజ్, ఆ మాత్రం అర్థం చేసుకోమా ఏంటి అంటూ తనకి ధైర్యం చెప్పారు. నేపాల్ వెళ్ళడానికి సిద్ధం చేశారు కూడా. సుమారు 2 నెలల తర్వాత ఒక కొండ మీద కూర్చొని పక్కన ఒక ఫోటో పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కృష్ణ. ఎవరో వచ్చి కళ్ళు మూశారు. హే రాధా అని ఆనందంగా అన్నాడు. ఛీ, రాధా అంటున్నానేంటి అనుకొని ఎవరు మీరు అని చేతులు విడిపిస్తూ అడుగుతున్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే రాధ కనిపించింది. అంతా నా భ్రమ అనుకున్నాడు. ఏంటి, నేను నిజంగానే వచ్చాను. కృష్ణ, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నేను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని ఇక్కడికి వచ్చాం. నువ్వు వదిలేస్తే మేము హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం అన్నాడు. ఆ మాటకి లాగి ఒకటి కొట్టి గట్టిగా కౌగిలించుకుంది. చాలు, ఇక అబద్ధాలు చెప్పకు, వినే ఓపిక కూడా నాలో లేదు అని అనడంతో కౌగిలిలో ఉన్న కృష్ణ ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఆమెను వెనక్కి నెట్టి, ఇక చాలు, నన్ను ఇలా బ్రతకనివ్వు, వదిలేయి నన్ను అని అరిచాడు. రాధ ఏడుస్తూ, చూడు కృష్ణ, చావైనా బ్రతుకైనా నీతోనే అని వచ్చేశాను.
నాకంతా తెలుసు. నువ్వింకా నటించిన అవసరం లేదు. కృష్ణ, నా చావేదో నన్ను చావనివ్వు. నువ్వు బాగుండాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి రాధా. నువ్వు దేవుడు నాకు ఇదే రాశాడు. నువ్వు వెళ్ళిపో రాధా అని బాధపడుతూ ఆమెతో చెప్తుంటే రాధ కృష్ణ ముందు ఒక తాళి చూపించింది. నువ్వు ఇది నా మెడలో కట్టకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నీకు నా గురించి బాగా తెలుసు కృష్ణ, దూకేస్తాను అంటూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంది. కృష్ణ ఆమెను ముందుకు లాగి, ఇది నా కల, నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంతోషంగా జీవించాలి అని. నువ్వు ఇలా చచ్చిపోతాను అంటే నేను చూస్తూ ఉండలేను అంటూ ఆమె మెడలో తాళి కట్టాడు. వాళ్ళిద్దరూ అక్కడే నేపాల్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. సంతోషంగా జీవిస్తున్నారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది రాధ. చాలా రికవర్ అయింది మీ హెల్త్, కొన్ని రోజుల్లో ఇంకా బాగా తగ్గిపోవచ్చు అంటూ ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు డాక్టర్. ఇంటికి వెళ్ళారిద్దరు. కృష్ణ రాధ చేతులు పట్టుకొని, ఇలాంటి ప్రమాదకరమైన జబ్బు వచ్చింది అని తెలిసిన తర్వాత నీ జీవితాన్ని నాశనం చేయడం ఇష్టం లేక నీతో అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చేశాను. నువ్వైనా సంతోషంగా జీవిస్తావు అని. కానీ నీతో పెళ్లి జరిగిన తర్వాత నీ ప్రేమ నా జబ్బుని కూడా దూరం చేసింది అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. రాధ కృష్ణ కౌగిలిలో ఉండి, ఈ రాధ ఎప్పటికీ కృష్ణార్పణం అని చెప్పింది. నీతి: బాధలో ఉన్న వారిలో ప్రేమతో 4 మాటలు మాట్లాడితే చాలు, వారు తమ బాధలను మర్చిపోతారు. అలాగే ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతున్న వారికి మనం దగ్గరగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమను పంచితే వారు కూడా కోలుకుంటారు అని శాస్త్రీయంగా నిరూపణ కూడా అయింది. అందరితో ప్రేమగా ఉండండి, ప్రేమను పంచండి, ప్రేమను పొందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.